తుర్తుక్ నుంచి బ్రా వెళ్తున్నాం. అక్కడ పోయినాక మొత్తం డెజర్ట్, వైట్ శాండ్ అంతా ఉంటుంది. ఆ డెజర్ట్ ఫార్మేషన్ ఇంతవరకు మనం డెజర్ట్ పోలే కాబట్టి ఇప్పుడు డెజర్ట్ ఉంటుందో మనం చూడొచ్చు. అదే పెట్రోల్ అయిపోయింది చెప్పి పెట్రోల్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము. రోడ్ మీద డాన్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఏం పని లేదు, ప్రాక్టీస్. రాజస్థాన్ డాన్స్ అంట, రోడ్ల మీద డాన్స్ ప్రాక్టీస్. ఆడు పెట్రోల్ తెచ్చుకోలేదు పెద్ద మనిషి డ్రైవర్, పెట్రోల్ కోసం వెయిట్ చేస్తుంటే వీళ్ళేమో డాన్స్ చేస్తున్నారు. ఏందో ఇట్లా తయారైన గో. పెట్రోల్ చూసుకోకుండా అంటే ఇగో ఇట్లా పెట్రోల్ బాధలు ఇట్లా అవుతున్నాయి. ముందే చూసుకోవాలి కదా బండి పెట్రోల్ అంటే, ముందు చూసుకోక ఏంటి మాకు ఇబ్బందులు అన్నీ. హ్యాపెన్స్ స్టార్ట్ సో గాయస్ మనం గుహకు వచ్చేసినాం. సో ఇక్కడ చూడొచ్చు, ఇది మనం హుందర్ అనే విలేజ్లో, లదాఖ్ హుందర్ అనే విలేజ్లో ఉన్న గుహ. ఇది చాలా దూరం నడవాలి, ఆల్మోస్ట్ ఒక 4 కిలోమీటర్లు నడుచుకుంటాం, 4 కన్నా ఎక్కువ నడుచుంటాము. ఇప్పుడు దాని లోపల పోతున్నాం, ఆడ ఎక్స్పీరియన్స్ ఏంటిదో చూస్తాం. లెట్స్ గో. సో ఇదే కొండ, ఇక్కడ గుహ అనుకున్నాము లోపలికి వస్తే, కానీ ఇక్కడ వరకే ఉంది లాస్ట్గా. సో మనం దీన్ని ఇక్కడ అంటే బయట తిరిగి ఇక్కడికి వచ్చినాం కదా, అది లోకల్స్ చెప్పిన ప్లేస్, ఇది టూరిస్ట్ ప్లేస్ కాదు. సంచారి ఇట్స్ నైస్ ప్లేస్. అంటే ఇక్కడ ప్యారెట్లు, పీజన్లు ఉన్నాయి అనుకుంటా, సౌండ్ అయితే వచ్చింది. కానీ దాని లోపల గుహ లోపల మంచి చల్లగా ఉంది. వాటర్ ప్లేస్ ఉంది, వాటర్ పైనుంచి ఆల్రెడీ కొంతమంది జనాలు వచ్చారు, సిగరెట్లు అన్నీ పడేసారు, మంట పడేసారు. కానీ ట్రెక్ అయితే చాలా బాగుంది. సో గుహకి అయినా కదా, ఇప్పుడు ఆ నుంచి రిటర్న్ నడవలేక బండి సెట్ అయింది. సో బండి మీద పోతున్నాం. సో క్రేజీ. ఇది మన నూబ్రా వ్యాలీ, మొత్తం చుట్టూ ఉన్న కొండలు. అండ్ అక్కడ చూసినట్లయితే మన డ్యూన్ డెజర్ట్, వైట్ డెజర్ట్ కంప్లీట్గా. ఇప్పుడు సాయంత్రం ఆడిపోతాము. సో ఇప్పుడు ఇది మంచిగా వ్యూ పాయింట్ కోసం ఇక్కడ వచ్చినాం. అసలు ఎక్కడ కొండలు, ఎక్కడ తెలంగాణ, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ మేము లదాఖ్, ఎక్కడ నూబ్రా వ్యాలీ, ఏంది ఇదంతా మాకు. సో ఇప్పుడు మేము నూబ్రా వ్యాలీ వచ్చినాం. లైఫ్లో ఇట్లాంటి వ్యూ దొరుకుతుందో లేదో కూడా తెలియదు. ఏమంటారు యశ్వంత్? అసలు ఊహించలేదు ఎప్పుడు ఇట్లాంటి వ్యూ చూస్తామని. నాకు తెలిసి ఇంతకంటే మంచి వ్యూ ఎప్పుడు చూడలేదు. మౌంటైన్స్, స్నో మౌంటైన్స్. ఇంతకుముందు వర్షం పడ్డది, ఇంకా స్నోఫాల్ చూసినాం, రెయిన్ఫాల్ చూసినాం, ఎండ చూసినాం, చలి చూసినాం. ఇంకేముందిరా, జస్ట్ ఒక్క ఫ్రేమ్లా ఇవన్నీ, ఒక్కొక్క కొండకు ఒక్కొక్క ఫ్రేమ్లా ఒక్కొక్క వెదర్ చూసినాం. క్రేజీ. అసలు జీవితంలో అసలు కళ్ళున్నందుకు సంతోషపడుతున్నా. ఇట్లాంటి మంచి వ్యూ చూసినందుకు అదృష్టం అనిపిస్తుంది. వాట్ ఎ ఫెంటాస్టిక్. So we are at Nubra Valley Sand Dunes. Right.
It feels like I'm in Rajasthan, Thar desert. It's a traveling place, so there are a lot of members over here. This is my first time to visit desert, something like this. It's so nice, so nice. ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఏదన్నా చేద్దాం అనుకుంటే మట్టి ప్యాట్లకు పోతాను, అదొకటి కాకుండా మనం చూసుకోవాలి. ఈ రాజస్థాన్ వాళ్ళు ఉండరు మాకు, వాళ్ళకి డెజర్ట్ బాగా అలవాటు కదా, దొల్లాడుతున్నారు ఇక్కడ ఒకటే. వాళ్ళకి ఏం చేయాలో ఏమో అర్థమైతే అత్తలేదు. సి దే ఆర్ మ్యాడ్ లైక్ ఎనీథింగ్. వాళ్ళకి డెజర్ట్ దొరికితే అదేదో దొరికినట్టు ఫీల్ అయిపోతాడు. రాజస్థాన్ పీపుల్ థింగ్స్ ఎట్లా అదో సిగ్నేచర్ స్టెప్ పట్టుకోరయ్యా, అప్పటి నుంచి సాగొడుతున్నారు టీడీ అంట ఒకటే. నీ అమ్మ ట్రిప్ మొత్తం అదే ఉంటుంది. రాజస్థాన్ పిచ్చోళ్ళు అయ్యా నీ అమ్మ, డెజర్ట్ దొరికితే ఎట్లా అదేదో బీచ్లో ఆడుకుంటున్నట్టే ఉన్నది వీళ్ళ కథ అని నేర్పిస్తున్నారు. దొండరాడు రే సాయి, పండుకో. అరే అయిపోయింది మామ, అయిపోయింది మామ. కానీ ఇక ఆడుకో, ఇక మామ ఆడుకో మామ, అయిపోయింది అయిపోయిందిరా, ఇంకా ఆడుకో ఇంకా. కరో ఏమైందిరా दुपट्टा मेरा नो रंगदा. వీడియో తీస్తున్నారా? మళ్ళీ తీయాలా? స్టార్ట్ అలానే కంటిన్యూ చేయాలా? दूध शाहरुख खान. लाल दुपट्टा उड़ गया रे मेरा हवा के. నిన్న రాత్రి వచ్చింది వీడికి స్టార్ గేజింగ్ నైట్ చూసినాము. వీడియో తీయలే కానీ ఎందుకంటే మస్తు ఇక్కడ ఉండే నైట్. నక్షత్రాలు చిన్నప్పుడు ఎప్పుడో చూస్తే అట్లా కనిపించింది. సో దిస్ ఈస్ ద ప్లేస్. Forget about this woman. Ignore her. Giving you the views, yaar. Giving you views. I will telling you. Viral. You are telling me that I am viral. Yes. I have a viral tongue. I have black tongue. Black tongue? Black mole is the tongue. मतलब ఆమె నాలుక నల్లగా ఉందట. అది ఏది చెప్తే అది నిజాలైంది అట. ఇది ఎక్కడదో నాకు అర్థమవుతలేదు. మన దగ్గరేమో నాలుక మీద మచ్చి ఉంటే అన్ని నిజాలైతే అనుకుంటాం. అవి నాలుక మొత్తం నల్లగుందట. ఆమె ఏం చెప్తుందేమో అవకనే తెలియాలి. వీళ్ళు రాజస్థాన్ పీపుల్ యాక్చువల్గా. సో డెజర్ట్ బాగా చూస్తున్నారు. మాకు ఇది కొత్తగా ఉంది, వాళ్ళకి అలవాటు అయిపోయింది, మాకేమో కొత్తగా ఉంది. నువ్వు ఉస్కి ఏడాడు కదా ప్రో అన్నట్టు ఉన్నది. చిన్నప్పుడు ఇల్లు కడుతుంటే సరిస్తున్నాడు సేమ్ అట్లా దీనికి ఏదో కలర్ వేసినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ కదరా. ఇంటికాడ సన్నుతో కలర్ వేస్తే ఎట్లుంటుంది అంటున్నావు కదా. సిమెంట్ ఫ్యాక్టరీ ఆరా. అయ్యో కొండలు బాగున్నాయి చూడండి. పొద్దున లిఫ్ట్ దొరికింది, మళ్ళీ ఇప్పుడు లిఫ్ట్ దొరికింది. శాండిల్స్ పోయి మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. మినీ ఆటో చిన్నేనుగు. ఇది ఆర్టిజన్ బజార్, ముందర్లో ఉన్న ఆర్టిజన్ బజార్. ఇది అంటే లోకల్ బజార్. ఇక్కడ లైవ్ మ్యూజిక్ కూడా ఉంటుంది. సో
సో అది చూడడానికి వచ్చేసినాం.